Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుకుందాం. మనం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 35వ వచనం మనం ధ్యానిస్తున్నాం. ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. మనం ఇదే మాటను ధ్యానిస్తూ ఉన్నాం. ఏది అనుసరించి ఏది పరిచయం చేస్తున్నావు అని మనం ప్రశ్నించుకుంటున్నాం. ఎలా నడుస్తున్నాం, మాట ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, ఎవరిని పరిచయం చేస్తున్నావు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేద్దాం, అసలు మనం క్రీస్తుకే సాక్షిగా బ్రతుకుతున్నామా? మనం నోరు తెరచినప్పుడు ఎవరికి సాక్షిగా బ్రతుకుతున్నాం? మనం నోరు తెరచినప్పుడు ఏం జరుగుతుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. పలుకుదామా మాట? హల్లెలూయా. కనుక నోరు తెరచి అన్నప్పుడు హృదయం దేనితో నిండితే అప్పుడు ఆ నోరు దానితోనే ఆ విషయమే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హృదయం నిండా వాక్యం ఉంటే అప్పుడు వాక్యము బయటికి వస్తుంది. హృదయం నిండా కపటం ఉంటే అప్పుడు కపటం బయటకు వస్తుంది. చూడండి, ఒక లెటర్ ఎవరికైనా చేరాలనుకోండి, ఇంకొక ఏరియాలో ఉన్న వాళ్ళకి ఒక లెటర్ చేరాలనుకోండి, డైరెక్ట్గా లెటర్ ఎవరైనా పంపిస్తారా? దానిపైన ఒక కవర్ వేసి పంపిస్తారా? దాన్ని పైన ఒక కవర్ వేసి పంపిస్తారు. అదే విధంగా మాటల మధ్యలో అసలైన మ్యాటర్ ఉంటుంది. చెప్పండి, మాటల మధ్యలో మ్యాటర్ అని. దీన్ని అండర్లైన్ చేయండి. మాటల మధ్యలో మ్యాటర్ అని అండర్లైన్ చేయండి. స్తోత్రం, స్తోత్రం. ఆయన చూడండి, లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించాను. ఇప్పుడు లేఖనములు మొత్తం మాటలు అయితే మధ్యలో మ్యాటర్ ఎవరు? యేసయ్యా. చూడండి, మనం బజ్జీ వేసినప్పుడు మధ్యలో ఒక మ్యాటర్ పెడతాం కదా. చెప్పండి, మధ్యలో ఏం పెడతాం? బంగాళదుంప కానీ ఉల్లిపాయ కానీ పెడతాం కదా. అలా ఈరోజు అలర్ట్ అవుదాం. ఎందుకు తెలుసా? తీయటి మాటలు మాట్లాడుతూ విషమును లోపల పెట్టు భయంకరమైన తంత్రం పనిచేస్తుంది గనుక సత్యమే అన్నట్లుగా పైన కింద ఉంటుంది, కానీ మధ్యలో సింపుల్గా స్లోగా అసత్యమును లోపలికి అలా ఎంటర్ చేస్తున్న ఒక డేంజర్ జోన్. ఒక మాట చూద్దాం, చూడండి. మాటల మధ్యలో మ్యాటర్ అని చెప్పండి. మాటల మధ్యలో మ్యాటర్ ఉంటుంది. మరి దేవుడు కూడా తోట మధ్యలో ఒకటి పెట్టారు కదా. వెళ్దాం రండి. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. మనం అలాగనే తోట మధ్యలోనికి వెళ్తున్నాం. రండి, 9వ వచనం. 8-9 చదువురా. 8-9. 9వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ
ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాం ఈరోజు కొన్ని విషయాలను గమనించండి. దేవుడైన యెహోవా అంట ఏం ఏం నిర్మించారో చూడండి. చూపునకు రమ్యమైనది, చూడడానికి చాలా అందంగా కనిపించి ఆహారముకు కూడా మంచిదైన ప్రతి వృక్షమును ఆయన నిర్మించారట. చూడండి, గమనించండి ప్లీజ్. ఈరోజు అర్థం చేసుకుందాం. రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనది, కన్నులకు చూడడానికి చూపుకు కన్నులకు రమ్యముగా కనబడేది. చూడండి, కొంతమంది ఇలా అంటారు, కన్ను నిండితే కడుపు నిండుతుందని. కొంతమందికి కన్నే నిండదు, కడుపు ఆల్రెడీ నిండే ఉంటుంది కానీ ఏం నిండదు, కన్ను నిండదు. అంటే నేత్రాశ వాళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు. అలా కాకుండా కంటికి మొదటిగా రమ్యంగా కనిపిస్తూ ఆహారమునకు మంచిదైనట్లుగా ప్రతి వృక్షమును కూడా దేవుడు నిర్మించారట. అయితే జాగ్రత్తగా గమనిద్దాం. ఆ తోట మధ్యలో ఇప్పుడు మధ్యలో మ్యాటర్ వస్తుంది, చూస్తున్నారా? వచ్చిందా మధ్యలోకి మ్యాటర్? అది తోట మధ్యలోకి మ్యాటర్ ఏముంది? జీవవృక్షం. రెండోది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం కూడా నేల నుండి మొలిపించెను. ఇందులో ఈ మ్యాటర్ పెట్టద్దన్నారు. ఏ మ్యాటర్ అండి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము మాత్రం తినద్దు అని ఆర్డర్ వేశారు. అంతే కదా? ఇప్పుడు చూడండి, అపవాదితో మాట్లాడిన తర్వాత అవ్వమ్మ గారి పరిస్థితి. మధ్యలోకి చూస్తున్నారు అవ్వమ్మ. అర్థమవుతుందా? మధ్యలో ఉన్న దాని గురించి మాట్లాడుతుంది. గమనించండి, 3వ అధ్యాయం అసలు మొదటి వచనం చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఈ తోట చెట్లలో అంటే ఏంటి? మాటల మొత్తంలో కలుపుతూ మాటల మధ్యలోకి మ్యాటర్ తీసుకొని వస్తున్నాడు అపవాది. ఎలాంటి మ్యాటర్ చూడండి. అందుకే అవ్వమ్మకి తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు అని స్టార్ట్ చేసింది. అవ్వమ్మ దేని గురించి మాట్లాడుతుంది? ఏది వద్దన్నారో దాని గురించే మాట్లాడుతుంది. చూడండి, మీకు ఒక మాట చెప్పనా, మనం ఇది గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు ఏది వద్దన్నారో దాని మీదకి ఫోకస్ ఎప్పుడు తీసుకుని వస్తుంది. ఒక మాట చూడండి, ఒక 10 చాక్లెట్స్ ఇచ్చి తిను అన్నప్పుడు ఇష్టంగానో కష్టంగానో ఏదో రకంగా లోపలికైతే వెళ్తూ ఉంటుంది, తింటారు. దాని మీద ఏ ఆజ్ఞ ఉండదు, ఏమీ ఉండదు. అలా కాకుండా ఈ చాక్లెట్ తినద్దు అని చెప్పారనుకోండి, చూపునకు ఇక రమ్యముగా కనపడడం ప్రారంభిస్తుంది. ఏది వద్దు అన్నది. అర్థమవుతుందా? నువ్వు మనుషులందరితోనే మాట్లాడు, ఈ వ్యక్తితో మాట్లాడద్దు అని ఏదైనా చెప్పారనుకోండి, మనుషులందరితో మాట్లాడడం పెద్ద మ్యాటర్గా కనబడదు, కానీ ఆ వ్యక్తితో మాట్లాడడం స్పెషల్గా కనిపిస్తుంది. మాట చెప్పిన అలా స్పెషల్ ఫోకస్ చేయించడమే
అలా ప్రేరేపించడమే మాటల మధ్యలో జరుగుతుందండి. దేవుడు మధ్యలో 2 పెట్టారు కదా, తోట మధ్యలో 2 పెట్టారు. ఏది పెట్టారు? జీవవృక్షంను పెట్టారు, మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షాన్ని పెట్టారు. అవునా? చివరినుందా మధ్యనుందా? పలకరే. చివరినుందా మధ్యనుందా? మధ్యలో ఉంది. మధ్యలోనే మ్యాటర్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి 3వ వచనంలో, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెను అని సర్పంతో డిస్కషన్ స్టార్ట్ అవ్వగానే సర్పం ఇప్పుడు స్లోగా ఎక్కిస్తుంది ఇంజెక్షన్. ఏమని? మీరు చావనే చావరు. అంతే. 6వ వచనానికి వెళ్ళేసరికి, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకము ఇచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. యాక్చువల్గా దేవుడు చూపునకు రమ్యముగాను ఆహారమునకు మంచిదిగాను దేనిని చేశారు? మొత్తం అన్ని చెట్లను చేశారు. కానీ ఈ అమ్మగారికి ఏది రమ్యంగా కనిపిస్తుంది? ఏది వద్దన్నారో అది రమ్యంగా కనిపిస్తుంది. ఏది వద్దన్నారో అది రమ్యంగా కనిపిస్తుంది. వద్దన్నది రమ్యంగా కనిపిస్తుంది. ఇది ఎంత భయంకరం తెలుసా? చూడండి, ఏది వద్దన్నారో దాని మీదకి ఫోకస్ మళ్ళించడం చాలా ఈజీ. ఎందుకంటే మనుషులందరి లోపల అదొక క్రేవింగ్ ఉంటుంది వద్దు అన్న దాని పట్ల. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము అన్నారే. అమ్మగారికి ప్రతి వృక్షము రమ్యమైనదిగా కనబడట్లా. ప్రతి వృక్షము ఆహారమునకు మంచిదిగా కనబడట్లా. ఏది వద్దన్నారో అది కనిపిస్తుంది. అదేనండి ప్రాబ్లం. ఆత్మ నడిపింపు పోగొట్టుకోవడానికి కారణం ఆజ్ఞ అతిక్రమమే కదా. నీవు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు నాలో నేను నీలో ఉంటామని చెప్పారు. నా ఆత్మ చేత మిమ్మల్ని నడిపిస్తానని చెప్పారు. నీవు నా తట్టు తిరిగిన ఎడల, అది కూడా ఎలా? నీవు నా గద్దింపును విని నా తట్టు తిరిగిన ఎడల నా ఆత్మను కుమ్మరించి నీకు ఉపదేశం ఇస్తాను అన్నారు. ఈరోజు ఆయన తట్టు తిరగడం మనకి రమ్యమైనదిగా కనపడాలి. మాటల మధ్యలోకే వస్తుందండి అసలైన మ్యాటర్. నేను చెప్తున్న విషయం ఏంటంటే, డైరెక్ట్గా అపవాది ఇది నెగటివ్ ఏమో అన్న ఆలోచన కూడా రాకుండా డైరెక్ట్గా రాడు. ఎలా వస్తాడంటే ఒక కవర్ వేసుకుని వస్తాడు. ఒక కవర్ వేసుకుని వస్తాడు. గుర్తుపట్టాలి.
గుర్తుపట్టాలి. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. రత్న చేయమ్మా. చేయండి మా సునీత చేయి. సునీత మహోన్నత పరిశుద్ధులైన ప్రభా, స్తుతి స్తోత్రములయ్యా, వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. స్తోత్రములు. నా రాజా నా తండ్రి, ఆయన నా తండ్రి ఆజ్ఞ అతిక్రమమే పాపమని ఆయన నా తండ్రి ప్రభా చెప్పిన, ఆయన నా తండ్రి ఆజ్ఞను పాటించమని చెప్పిన దాన్ని చేయకుండానట్లుగా నా తండ్రి ప్రభా ఎల్లప్పుడూ నాయన ఏదైతే వద్దు అని చెప్తున్నారో అదే చేసేటువంటి స్వభావం కలిగినటువంటి నరులకు నా తండ్రి ప్రభా ఆయన మమ్మల్ని క్షమించండి. ఆయన అటువంటి మనస్తత్వము కాకుండానట్లుగా నా తండ్రి ప్రభా మీరు చెప్పినట్టు చేసేవారుగా ఉండాలి. ఆయన మీరు వచ్చిన ఆజ్ఞ మాత్రమే మాకు కంటికి రమ్యంగా కనపడాలి. అంతేకాని నా తండ్రి ప్రభా మీరు వద్దు అనిండేది, మీకు హేయకరమైనది ఏది గాని నా తండ్రి ప్రభా రమ్యంగా కనపడొద్దు నా తండ్రి ప్రభా. మీకు వందనాలు. అట్టి కను దృష్టిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. అట్టి మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. మీకు వందనాలు. ఆయన నా తండ్రి ప్రభా, ఆయన నా తండ్రి లేఖనములను గూర్చి యేసయ్యను ప్రకటించేటువంటి వారుగా నోరు తెరిస్తే నా తండ్రి ప్రభా హృదయం నిండిందే మాట్లాడుతుంది కనుక నా తండ్రి నా హృదయం అంతయు వాక్యముతో నింపుకునేటువంటి వారుగా మేము ఉండాలి. ఆయన నా తండ్రి మాటల మధ్యలో మ్యాటర్ ని తీసుకుని వస్తున్నటువంటి ఆ యొక్క అపవాద తంత్రములను గుర్తుపట్టేటువంటి వారుగా మేము ఉండాలి ప్రభా. మీకు వందనాలు. స్తోత్రములయ్యా. ఆయన నా తండ్రి తోట మధ్యలో ఎలాగనైతే జీవ వృక్షంను మంచి చెడుల వృక్షంను మీరు మల్పించి ఉన్నారు. ఆయన నా తండ్రి ప్రభా అన్ని వృక్షములు అన్నివి కూడా మా కంటికి మొదటిగా రమ్యముగాను ఆహారంకు మంచిదైన ప్రతి వృక్షమును మల్పించి ఉన్నారు. కానీ ఏదైతే తినవద్దు అని మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో అదే నా తండ్రి ప్రభా కంటికి రమ్యంగా కనిపించి ఉన్నది. ఈ రీతిగా ఉండకుండానట్లుగాను నా తండ్రి ప్రభా ఆజ్ఞ కంటికి రమ్యంగా కనపడాలే గాని ఆయన ఆజ్ఞ అతిక్రమము కంటికి రమ్యంగా కనపడకుండానట్లుగాను ఈ దినమున నా తండ్రి ప్రభా మా కన్ను దృష్టిని మార్చమని, మా కన్నులను తేటపరచమని తండ్రి, మా కన్నులందరి కన్నులను ముట్టి స్వస్థపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ మాటల మధ్యలో వస్తున్నటువంటి ఆ మ్యాటర్ ని మేము గుర్తుపట్టేటువంటి వారుగా ఉండునట్లు వాడు సీల్ ఒక కవర్ వేసుకొని వాడు వస్తున్న రీతిగా వస్తూ మమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి వారి తంత్రములన్నీ గుర్తుపట్టేటువంటి విశేషమైన జ్ఞానము కృపను మాకు అందరికీ అనుగ్రహించి మమ్మల్ని నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఈ ఏదెన్ వనంలో ఉన్న ప్రతి వృక్షము కూడా చూపుకి రమ్యమైనదే. ప్రతి వృక్షము కూడా ఆహారమునకు మంచిదే. కానీ కానీ హృదయం నిండుంది గనుక ఇప్పుడు చూపు దేని మీద పడుతుందంటే ఏది వద్దో అది రమ్యంగా కనిపిస్తూ, ఏది వద్దో అదే మంచిదిగా అనిపిస్తూ మన జీవితంలో ఎగ్జాక్ట్గా జరుగుతున్న అతిక్రమం అదే. దేవుడు ఏదైతే మన కొరకు మంచిదిగా పెట్టారో అది మంచిదిగా కనపడకపోవడం, ఏదైతే వద్దు అన్నారో అది మాత్రమే మంచిదిగా కనబడడం, ఏదైతే ఫోకస్ చేయొద్దన్నారో దాని మీద ఫోకస్ పెట్టడం, ఏది ఫోకస్ చెయ్యమన్నారో దాని మీద లక్ష్య పెట్టకపోవడం, ఏది వద్దో దానిని లక్ష్యం చేస్తూ, ఏది కావాలో దానిని నిర్లక్ష్యం చేస్తూ జీవితాన్ని గడుపుతూ
ఇంకా అతిక్రమిస్తూ ఇంకా దూరంగానే తిరుగుతూ దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్న ప్రతి అతిక్రమం ఈరోజు గుర్తుపడదాం. మన క్రియలలో జరుగుతున్న అతిక్రమం. పలకండి అన్నమాట. ఈరోజు దాన్ని గుర్తుపడదాం. ఈరోజు దాన్ని గుర్తుపడదాం. చూడండి, ఫిలిప్పు చక్కగా లేఖనములను అనుసరించి యేసును పరిచయం చేస్తున్నాడు. రెండు ఉంటాయి. అదే లేఖనము అనుసరించి అపవాది తన తంత్రమును కూడా ఎంటర్ చేస్తాడు, మధ్యలో పెట్టి ఎంటర్ చేస్తాడు. గుర్తుపట్టాలి నాన్న. ఈరోజు నపుంసకుడు సత్యమును ఎలా రిసీవ్ చేసుకున్నాడు, మార్గమును కరెక్ట్గా టక్మని ఎలా పట్టుకున్నాడు. ఇదిగో 10,000 మధ్యలో కూడా నువ్వు టక్మని పికప్ చేసుకోగలుగుతావు. ఎప్పుడు తెలుసా? హృదయం లోపల ఉన్న లోపల ఉన్న డిజైర్ని బట్టి అది అలా పికప్ చేసుకోవడం సాధ్యం. ఒక మ్యాగ్నెట్ పట్టుకొని నువ్వు అలా వెళ్తున్నావు అనుకో, అన్నీ అట్రాక్ట్ అవుతాయా? ఐరన్ ఒక్కటే వచ్చి అతుక్కుంటుంది, అంతే కదా. అలా లోపల ఉన్న డిజైర్ని బట్టి, లోపల ఉన్న ఆశను బట్టి తృప్తి పరచబడినట్లుగా ఆ మధ్యలో ఉన్న వచ్చి అతుక్కుంటూ ఉంటాయన్నమాట. మార్గంలోనే వెళ్తుంటే నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను, నువ్వే నాకు ఎదురుపడ్డావు. పలకండి అన్నమాట. ఎలా అంట? నేను నిన్నే చెప్పండి. నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను, నువ్వే ఎదురుపడ్డావు. అలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? లోపల దాని పట్ల ఆశ ఉంటుంది, అది ఖచ్చితంగా ఎదురుపడుతుంది. లోపల దాని మీద ఆశ లేదు, అది ఎదురుపడినా మనం అంటాం కదా ఫరక్ పడదని. అలా ఎంతమందికి అర్థమవుతుంది? పాపం ఎక్కడ పొంచి ఉంటుంది? వాకిటనే. గమనిద్దాం, జాగ్రత్త పడదాం. దేనిని అనుసరించి ఏది వస్తుందో గమనిద్దాం. తీయటి మాటల మధ్యలో తేనె పూసిన కత్తి వస్తుందండి. వృక్షాలన్నీ రమ్యంగానే ఎలా అయితే ఉన్నాయో, దేవుని వాక్యం అంతా అగ్నియే. ఆ అగ్ని మధ్యలోనే అన్ని అగ్నిని తీసుకుని వస్తాడు అపవాది. అంత ఉపదేశమే, దాని మధ్యలోనే డైవర్షన్. అంత మార్గమే, అందులోనే డైవర్షన్. అంతా వెలిగే, అందులోనే చీకటే కానీ వెలుగు పోతా, వెలుగు దూత. చెప్పండి. అన్నీ ఉండగానే మధ్యలోకి ఎంటర్ చేస్తూ వెళ్తున్న ఒక తంత్రం ఉంది. ఈరోజు గుర్తుపట్టాలని ప్రార్థన అందుకోండి.
పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు చేయించుకోండి. అయ్యో, లేఖనములను అనుసరించి ప్రభా తండ్రి, యేసుని పరిచయం చేసిన పేతురు అదే లేఖనములను అనుసరించి ప్రభా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్న ప్రభా తండ్రి, గుర్తించుటకు తగిన శక్తిని ఇవ్వయ్యా. అయ్యా, ఆ యొక్క మాటల మధ్యలో తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే నీకు విరోధమైనటువంటి ప్రభా ఆ యొక్క తప్పు మార్గంలోనికి ప్రభా తండ్రి వేరొక అగ్నిని వాడు తీసుకుని వస్తున్నారు. ఏది ప్రభా అది వేరొక అగ్నితో మీరు వేయకూడదు అని ప్రభా, మీరు కలపకూడదు కానీ ప్రభా వేరొక అగ్నిని తీసుకొస్తున్నటువంటి ప్రభా అపవాది తంత్రములను ప్రభా మేము గుర్తించి వారమై ఉండటానికి మీకు పని మీద దాయించింది ప్రభా. ఇదిగో నాయన ఆ తీయటి మాటల మధ్యలో వస్తున్నటువంటి ఇదిగో నాయన ఆ తేనె వంటి కత్తిపోటు మాటలు నాయన, ఇదిగో నాయన ఉపదేశము ముసుగులు త్రోవ తప్పిస్తున్నటువంటి ప్రభా సాతాను తంత్రములను వాటిని మేము గుర్తింగులాగున మీ కృపను దాయిచ్చేది ప్రభా తండ్రి. వాటిని గుర్తించి వాటిని గుర్తుపట్టి తండ్రి వాటిని వేరు చేయడానికి తగిన కృపను దాయిచ్చేది ప్రభా. మాలో ఎవ్వరము మేము మోసపోకూడదు ఆయన. మోసపరుచుచున్న ప్రతి అపవాది తంత్రములు ఎదిరించే శక్తిని దాయిచేయమని ప్రార్థన చేస్తూ అట్టి కనువిప్పును అట్టి కృపను దాయిచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మధ్యలోనే తీసుకుని వస్తున్న ఆ మ్యాటర్ని గుర్తుపట్టాలి. వివేకం ఏం చేస్తుందో తెలుసా? గ్రహింపు, శ్రేష్టమైన గ్రహింపు ఏం చేస్తుందో తెలుసా? ఎన్ని మాటల మధ్యలోనైనా ఏది వస్తుందో గుర్తుపడుతుంది. చూడండి, సౌలు పౌలుగా మారిన తర్వాత తన పరిచర్యలో ముందుకు వెళ్తున్న సమయం వారి గురించి సాక్ష్యం వింటున్నాడు. కొంతమంది వచ్చి సౌలుని కానీ లేదా పౌలుని కానీ హింసిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వ్యతిరేకతలే చూస్తున్న సమయం, కొంతమంది ఏమో స్వీకరిస్తూ వాక్యమును రిసీవ్ చేసుకుంటూ రియాక్ట్ అవుతుంటే, కొంతమంది రిజెక్ట్ చేస్తూ తిరస్కరిస్తూ వారి రియాక్షన్ని చూపిస్తున్న సమయం, కొంతమంది వీరికే పూజలు చేయడానికి వారి దేవతలను అనుసరించి పూజలు చేయడానికి ప్రారంభిస్తే బట్టలు చింపుకున్న అనుభవం కనిపిస్తుంది కదా. ఎందుకండి అంత ఇరిటేషన్, అంత బాధ, అంత లోపల నుంచి దుఃఖం వస్తుంది? జీవం కలిగిన దేవుడు వీళ్ళకి పరిచయం అవ్వట్లా. ఆ లోపల బాధ, దుఃఖం అంటే దేనిని అనుసరించి దేనిని పరిచయం చేయడానికి ప్రయత్నం పౌలుది? దేనినైనా అనుసరించి పేరు లేని దేవుడు అని ఉంటే కూడా దానినైనా అనుసరించి యేసును పరిచయం చేయాలా? అదే కదా తపన. ఆ ప్రయత్నంలోనే ఎదుర్కొంటున్న అనేక దెబ్బలు దేనినైనా సహించి తీసుకుని వెళ్ళవలసిన యేసుని ప్రతి పట్టణమునకు తీసుకెళ్లిన పౌలు. హల్లెలూయా. ఏదో రకంగా యేసయ్యను తీసుకుని వెళ్తున్న శిష్యులండి అదే ఏరియాలో
ఏదో రకంగా డైవర్షన్ తీసుకొస్తున్న అబద్ధానికి సంబంధించిన వారు ప్రతి ఒక్క గుంపులోనూ ఉంటారు. దేవుడు అన్నిటినీ మంచిదిగా చేశారా? అయితే ఖచ్చితంగా వద్దు అన్నది మాత్రం మంచిదిగా కనపడేటట్టు చేసే ఒక తంత్రం. అన్ని విషయాల్లోనూ కూడా మనకి ఇది గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, పౌలు ప్రయాణంలో ఒకసారి మాటలు చదువుకుందాం రండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, 17వ వచనం, 16, 17. పూతోను ఆయన దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును, మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఎన్ని మాటల మధ్యలో వచ్చినా గుర్తుపడుతున్న పౌలు ఏం చెప్తున్నది? ఈ మనుష్యులు సర్వోన్నతమైన దేవుని దాసులు. ఎంత చక్కటి సాక్ష్యాలు, ఎంత చక్కటి మాటలు అనొచ్చు కదా. మా గురించి మంచిగా చెప్తున్నా పూతోను అని చెప్పి పౌలు ఏం పొగళ్ళ పౌలు పడిపోలే. చెప్పండి అన్నమాట. గుర్తుపట్టాడండి. గుర్తుపడుతున్న పౌలు చూడండి, వ్యాకుల పడ్డాడట. పౌలు ఏమయ్యాడట? వ్యాకుల పడి దాని వైపు తిరిగి ఒక్కసారి గద్దిస్తే, ఆజ్ఞాపిస్తే, ఏమని? ఈమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తే, యేసుక్రీస్తు నామములో వదిలిపోయినట. ఆమెని వదిలి వెళ్ళిపోయిందట. ఎవరు? సోది చెప్తున్న దయ్యం, లేదా సోది చెప్పడానికి కారణమైన దయ్యం. సాక్ష్యాల మధ్యలో ఎంట్రీ కదా. సర్వోన్నతుడైన దేవుని నామంను మీకు వీరు ప్రకటిస్తున్నారు అని చక్కగా వీళ్ళ తరపున పాజిటివ్గానే మాట్లాడుతున్నప్పుడు పెద్దగా లక్ష్యం పెట్టం మనం. చూడండి, గమనించండి. మనల్ని తిట్టిన మాటలో, గద్దించిన మాటలో గుర్తుంటాయి తప్ప మామూలు నార్మల్గా మాట్లాడినవి పెద్ద మనం పట్టించుకోము. అవి గుర్తు కూడా ఉండవు. జనరల్ టాక్ మనకి ఎప్పుడు గుర్తుండదు. జాగ్రత్త, దాని మధ్యలోనే ఇప్పుడు ఈ స్త్రీకి, లేకపోతే ఈ పాపకి లోపలంతా ఏముంది? దయ్యం ఉంది. మధ్యలో ఏముంది? దయ్యపు మాటలు ఉన్నాయి. కానీ దయ్యం అని ఎవ్వరికి తెలియదు. పౌలుకి తప్ప ఎవ్వరికి అర్థం కాల. జాగ్రత్త. అపవాది అయిన వాడు కూడా అలాగనే దేవుని మాటలే అనుసరించి
దయ్యపు చేష్టలు చేయడానికి ప్రేరేపిస్తాడు. జాగ్రత్త. ఏదేను వనంలోనే అంతటి తంత్రం పనిచేస్తే భూమి మీద మొత్తం వాని అధికారమే కదా. ఎలా ఉంటుంది? ఎంత ఎంత తంత్రం పనిచేయచ్చు. కానీ అదే ఏరియాలో దేవుడు కూడా పరిచయం అవుతున్న సందర్భం. అబద్ధాల మధ్యలో కూడా సత్యము లోపలికి చొచ్చుకొని వెళ్ళే అవకాశం ఎప్పుడు? హృదయం లోపల ఆ ఆశ ఉన్నప్పుడు. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ఆశ ఉంది, చూసారా? అదిగో దానిని తృప్తిపరుస్తున్న దేవుడు. ఈరోజు ప్రతిదీ అనుసరించి దేవుని శక్తి అనుభవించాలా? ప్రతిదీ అని చెప్పుతున్న భాగంలో ఒక అనారోగ్యం కావచ్చు, అందులో నుంచి నీకు దేవుడే పరిచయం కావాలా? ఒక ఉన్నతమైన స్థలం కావచ్చు, అక్కడ నీకు దేవుడే పరిచయం కావాలా? ఒక లోతు కావచ్చు, ఒక డౌన్ స్టేజ్ కావచ్చు, అక్కడ కూడా దాన్ని అనుసరించి నీకు దేవుడే పరిచయం కావాలా? హర్షించే ఒక సందర్భం కావచ్చు, అందులో కూడా నీకు దేవుడే పరిచయం కావాలా? ఏడ్చుతున్న ఒక సందర్భం కావచ్చు, అందులో కూడా నీకు యేసే పరిచయం అవ్వాలి. యేసే ముఖ్యంగా ఉండాలి. అన్ని చెట్ల మధ్యలో కూడా జీవవృక్షం ఉందండి. జీవవృక్షం కూడా ఉంది. మరణంనకు దారి తీస్తున్న దాని పక్కనే జీవం కూడా ఉంటుంది. దాన్ని కూడా గుర్తుపట్టాలి. ఎలా తెలుసా? ఈ మాటను కూడా అండర్లైన్ చేయండి. మత్తు పక్కనే మెళకువ. చెప్పండి. మత్తు పక్కనే మెళకువ. ఏది చూస్ చేసుకుంటే, హృదయం లోపల ఏది ఎక్కువగా నిన్ను ఆశతో ఎదురు చూస్తుంది, దాన్ని నువ్వు చూస్ చేసుకుంటావు. హృదయం అంతా పడుకోవాలి అనిపించింది అనుకోండి, దాన్ని చూస్ చేసుకుంటాం. హృదయం నిండా మెళకువ మీద ఆశ ఉందా, చురుకుదనంతో లేవడం సాధ్యం. హల్లెలూయా. అన్ని పరిస్థితుల మధ్యలోనే రెండు కలిసి వస్తూ ఉంటాయి. హృదయం లోపల ఉన్న ఆశను బట్టి దాన్ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు నపుంసకుడు దానిని చూస్ చేసుకున్నాడండి. అనేకులు గ్రహించకూడదని దేవుడు ఉపమాన రీతిగా అనేక విషయాలు చెప్పలేదా? నువ్వు ఎందుకు ఇలా అన్ని ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావని శిష్యులు ఒకనాడు అడుగుతుంటే యేసయ్య వారికి ఇచ్చిన సమాధానం ఏంటి? ఆయన వారితో ఇట్లా నేను ఏమని 11వ వచనం మత్తయి సువార్త 13 చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అందుకే వారికి ఏమవుతుంది తెలుసా? ఉపమానాలు మాత్రమే రీచ్ అవుతాయి, మ్యాటర్ రీచ్ అవ్వదు. ఉపమానాల మధ్యలో మ్యాటర్. అర్థమవుతుందా? ఉపమానాన్ని అనుసరిస్తూ యేసయ్య పరిచయం చేసింది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. దేనినైనా అనుసరిస్తూ పరలోక రాజ్యమును
పరిచయం చేస్తూ, పరలోక రాజ్యమును రుచి చూపిస్తూ, దానికి కావాల్సింది ఏంటి? మారు మనస్సు. సో ఇప్పుడు ఇప్పుడు కార్యం అంతా ఎక్కడ జరగాలి? మనస్సులో జరగాలి. అమ్మ, చూపు నాకు రమ్యంగా కనపడాలన్నా, ఆహారం నాకు మంచిదిగా అనిపించాలన్నా, హృదయము లోపల దాని గురించిన ఆ బేస్ కావాలి. చూడండి, బేస్ లేకుండా పిజ్జా వేయగలరా? చెప్పండి. అలా హృదయం లోపల ఉన్న ఆశ బేస్ అన్నమాట. నీకు ఏ బేస్ ఉంటే ఆ పిజ్జా పడుతుంది. అసత్యమును గురించిన ఆశ ఎక్కువగా ఉందా? అదే రమ్యంగా కనిపిస్తుంది. సత్యమును గురించిన ఆశ ఎక్కువ ఉందా? అది మాత్రమే రమ్యంగా కనిపిస్తుంది. ఈరోజు మన కన్నులు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా.